ఒకే ఒక్క ఓటమి దెబ్బతో వైసీపీ అధినేత జగన్ మాట సొంత పార్టీ నేతలు ఎవరు లెక్క చేయడం లేదా? అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరుతో విసిగిపోయిన సొంత పార్టీకే చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్నవారు ఎవరి దారు వారు చూసుకునే పనిలో బిజీగా ఉన్నారా అంటే వైసీపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదో జరిగిపోయింది అంటూ నానా హడావిడి చేస్తున్నారు. ఈ హడావిడి వల్ల ఎంత మాత్రం ఉపయోగం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా బయటకు వచ్చేందుకు జగన్ ఇష్టపడలేదు. చివరకు ప్రజల్లోకి వెళ్లాలన్నా చుట్టూ పరదాలు, గోనె సంచులు కట్టించుకుని జనాల్లోకి వెళ్లేవారు. 5 ఏళ్లలో జగన్ పెట్టిన ప్రెస్ మీట్ లో ఎన్ని అని చెప్పుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. సొంత పార్టీకి చెందిన ఎంపీలు జగన్ కలవాలని అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి. చివరకు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కూడా జగన్ పెట్టేవారు కాదంటే వైసీపీ ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మీటింగ్ పెడితే ఎవరు ఏం పని కావాలని అడుగుతారో, ఏం నిధులు కోరతారో అని జగన్ కు భయం. అయితే ఇప్పుడు అధికారం మారడంతో జగన్ పిలిచినా చాలా మంది వెళ్లట్లేదు. తాజాగా జగన్ ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ఒక రోజు ముందుగానే ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్సీలు వెళ్లారు. అయితే 2 ఎమ్మెల్సీలు మాత్రం మంగళవారం మండలికి వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. మరి ఆ ఎమ్మెల్సీలు ఎవరు? వాళ్ళు పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారా అన్నది భారతీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఇక జగన్ కు షాక్ ఇచ్చిన ఆ 2 ఎమ్మెల్సీలు ఎవరో కాదు, ప్రకాశం జిల్లాకు చెందిన తూమాటి మాధవరావు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వంకా రవీంద్ర. వీరిద్దరు మండలికి రావడం ఆశ్చర్యపోయిన కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు ఇదేంటి, మీరు ఢిల్లీకి వెళ్లలేదా, ఎందుకు వెళ్లలేదు అని ఆరా తీయడం మొదలు పెట్టారు. వీరిద్దరు కూడా పార్టీ మారేందుకు ఆసక్తితో ఉన్నారు అని తెలుస్తోంది. వాస్తవంగా జగన్ వీరిద్దరికి తీవ్ర అన్యాయం చేశారు. వంకా రవీంద్రకు 2014లో నరసాపురం పార్లమెంటు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు 2019లో సీటు ఇవ్వలేదు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న వంకా రవీంద్ర పార్లమెంటుకు పోటీ చేసి ఎంపీగా ఢిల్లీ వెళ్లాలని ఎన్నో కలలు కన్నారు. ఆయన గోడు పట్టించుకొని జగన్ 2019లో రఘురామకృష్ణరాజుకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక చివరకు రవీంద్రకు ఎమ్మెల్సీతో సరిపెట్టారు. ఇక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తూమాటి మాధవరావును కందుకూరులో బాగా వాడుకున్నారు. కందుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా మాధవరావు పనిచేశారు. 2019లో ఆయనకు సీటు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచేవారు. అయితే జగన్ చివర్లో మాధవరావును నిర్దాక్షణ్యంగా పక్కన పెట్టేసి తన సొంత సామాజిక వర్గానికి చెందిన మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా ఆయన గెలిచారు. చివరకు మాధవరావు గోడు ఎవరు పట్టించుకోలేదు. మాజీ మంత్రి బాలినేని పట్టు పట్టడంతో ఆయనకు ఎమ్మెల్సీ అయినా వచ్చింది. ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ 2 ఎమ్మెల్సీలు పక్క చూపులు చూస్తున్నారని, అందుకే జగన్ ఢిల్లీకి రావాలని అందరు ఎమ్మెల్సీలకు చెప్పినా వారు జగన్ మాట పట్టించుకోలేదని టాక్ నడుస్తోంది.